హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన మోందా తుఫాను తీరాన్ని దాటినప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరగ్గా మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. వివరాల్లోకి వెళ్లి ఏ జిల్లాలో ఎన్ని రోజుల పాటు వర్షాలు పడతాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల దాటికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. రైతులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి పంట నష్టంతో. ముఖ్యంగా సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, భువనగిరి, యాదాద్రి, సిద్దిపేట, వరంగల్ భాగాల్లో ఇవాళ రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ కూడా మిగిలిన ప్రాంతాల్లో మాత్రం తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అల్పపీడనం నేరుగా తెలంగాణకి విస్తరించడంతో తీవ్ర స్థాయిలో వర్షాలైతే నమోదవుతున్నాయి. ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ భాగాల్లో అయితే ప్రస్తుతానికి ఉష్ణోగ్రతలు పెరిగాయి. అయినా ఈ రోజు రాత్రికి, అదేవిధంగా నవంబర్ 1, 2, 3 తేదీల్లో అక్కడక్కడ మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. రాయలసీమ వ్యాప్తంగా ఇవాళ రేపు వర్షాలు యథావిధిగా కొనసాగుతాయి. చిత్తూరు, కడప భాగాల్లో తేలికపాటి వర్షాలుంటే నెల్లూరు, ప్రకాశం జిల్లాలో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలే కొనసాగుతాయి మరొక 2 రోజుల పాటు కూడా. మోందా తుఫాను ప్రభావంతో ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఇది ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.